10,000 మందితో బల్దియా కార్యాలయం ముట్టడిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాలోని కిష్టారెడ్డిపేటను జీహెచ్ఎంసీలో ఒక డివిజన్ చేయాలని అఖిలపక్షం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మద్దతునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి అన్నకు చెప్పుకుందాం, మరి అన్నతోటి మాట్లాడుతూ ఉంటాం. మరి మన వైపాలన్న మనకు తప్పకుండా ఈ నువ్వు ఎన్నో చేయలేదు కాబట్టి మా చివరి కోరిక మా కిష్టారెడ్డిపేట డివిజన్ చేస్తే మా డివిజన్ 50 కాలనీలు 8 చూస్తామన్నా. మేము చాలా హ్యాపీగా ఉంటామన్నా. నువ్వు మనసున్న మహారాజు అడగగానే పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు పరిచయం చేస్తా ఉన్నాం. మనము మన స్థానంలో మనం నిరసన తెలపడానికి మీరు కూర్చున్న నాయకులందరికీ మీతో పాటు నేనొక్కరిగా మీ అందరిలో కలవడానికి రావడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు మనకు కమిట్మెంట్ కొద్దిగా మనకు రావడం జరిగింది. సంక్రాంతి తర్వాత కొన్ని చేస్తామన్న మాట చెప్పడం జరిగింది, ఇక పూర్తిగా ఫైనల్ కాలేదని. అటువంటి పరిస్థితులలో కాకుండా ఏమన్నా మళ్ళా ముందుకేస్తే అక్కడ హైదరాబాద్లో బల్దియా ముంగట 10,000 మందితో ధర్నా పెడతామని తెలియజేస్తా ఉన్నాం. 10,000 మంది ఎల్లాపూర్ అండ్ అమీన్పూర్తో 10,000 మందితో బల్దియా దగ్గర ధర్నా పెట్టడం జరుగుతుంది. దానికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించవలసిన అధికార యంత్రాంగం అంతా తిరిగి రీసర్వే చేసి ఇది 4 కార్పొరేటర్గా విభజించవలసిందిగా మనం చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మనము సంక్రాంతి తర్వాత 18-20 తారీఖు లోపల ఏమాత్రం మనకు రిజల్ట్ రాకపోతే కార్యాచరణ రూపకల్పన చేసి మీ అందరికి తెలిపి చలో బల్దియా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీరు అందరూ సహకరించవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ నేను నిరాహార దీక్షలో కూర్చున్న మీ అందరికీ సోదరులకు, సోదరుమణులకు, వివిధ నాయకులందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా జాతరలు ఉన్నాయి, అన్ని అటెండ్ చేయాలి కాబట్టి మీ అందరు పర్మిషన్తో నేను వెళ్ళవలసి వస్తుంది కాబట్టి వెళ్తున్నా కాబట్టి మీ అందరు పర్మిషన్ ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.